మత్స్యకారులకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆస్తి ఫిషింగ్ హార్బర్ అని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. జువలదిన్న ఫిషింగ్ హార్బర్ ను మాజీ ఎమ్మెల్యేలు ప్రతాప్ కుమార్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ జువలదిన్న ఫిషింగ్ హార్బర్ పరిశీలించేందుకు వస్తుంటే పోలీసులు అటకాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రంలో మత్స్యకారుడు ఉపాధి అవకాశాలు కల్పించాలని జగన్మోహన్ రెడ్డి ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తే మీరు ప్రైవేటు కంపెనీలకు దారాదత్తం చేయడానికి చంద్రబాబు నాయుడుకి లోకేష్ ఏం హక్కుందని ఆయన ప్రశ్నించారు. జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ వేదికగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. మత్స్యకారుల ఉపాధి కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ హార్బర్ భూముల్లో సుమారు 30 ఎకరాలను సాగర్ డిఫెన్స్ అనే ప్రైవేటు కంపెనీకి కట్టుబెట్టడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. హార్బర్ పరిశీలనలకు వస్తున్న తమను పోలీసులు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండించిన కాకాని చంద్రబాబు, లోకేష్ 100 జన్మలెత్తిన రామాయపట్నం పోర్టు లేదా ఫిషింగ్ హార్బర్ వంటి నిర్మాణాలను చేయలేరని ఎద్దేవా చేశారు. భవిష్యత్తులో మత్స్యకారులకు కోల్డ్ స్టోరేజీల కోసం స్థలం అవసరమవుతుందని, అలాంటి చోట ప్రైవేట్ కంపెనీలకు చోటు ఇవ్వడం మత్స్యకారులపై కక్ష సాధింపు చర్యేనని ఆయన విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి పేరున్న శిలాఫలకాన్ని పగలకొట్టి తమ పేర్లతో కొత్త శిలాఫలకాలు వేసుకోవడం సిగ్గుచేటని, మెడికల్ కాలేజీలాగే హార్బర్ను కూడా ప్రైవేటు పరం చేయాలని ప్రభుత్వం చూస్తోందని కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా నెల్లూరు జిల్లా మత్స్యకార కుటుంబాలకు సంబంధించి దశాబ్దాలుగా ఉన్నటువంటి కళ, కోరిక ఫిషింగ్ హార్బర్ కావాలి అనేటువంటిది. అయితే నా ముందు మాట్లాడినటువంటి సోదరులు ప్రతాప్, విష్ణు అన్న చెప్పినట్టుగా అనేక మంది అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేశారు, అనేక రకాలైనటువంటి శంకుస్థాపనలు వేస్తామని ముందుకు వచ్చారు. కానీ ఎక్కడ కూడా ఫిషింగ్ హార్బర్ గురించి కానీ లేదా ఈ ప్రాంత మత్స్యకారుల గురించి కానీ ఆలోచన చేసినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు దౌర్భాగ్యం ఏమిటంటే మత్స్యకారుల పట్ల జగన్మోహన్ రెడ్డి గారు ప్రేమాభిమానాలు కురిపిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు కొడుకు ఎందుకు వాళ్ళ మీద కక్ష సాధింపులకు పాల్పడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఈరోజు దానికి ఉదాహరణ జువలదిన్నకి సంబంధించినటువంటి ఫిషింగ్ హార్బర్ ఏదైతే ఉందో అది దాదాపుగా పూర్తయి ఈరోజు దాన్ని ఉపయోగంలోకి తీసుకుని వినియోగంలోకి తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో మరొక సంస్థకి ఈరోజు దాన్ని బదిలీ చేయడం, దాంట్లో ఉన్నటువంటి భూమిని బదిలీ చేయడం, దానికి ఉన్నటువంటి తీర ప్రాంతాన్ని బదిలీ చేయడం అనేటువంటిది ఇది నిజంగా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఎందుకు చెప్తున్నామంటే మేము ఫ్యాక్టరీలకు వ్యతిరేకం కాదు, పరిశ్రమలు వస్తే ఇబ్బంది లేదు. మీరు పరిశ్రమలు తీసుకొస్తామనేటువంటి నెపంతో ఈరోజు ఉన్నటువంటి వాళ్ళ ఆస్తి, వాళ్ళ హక్కు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆస్తి ఈ ప్రాంత మత్స్యకారులకు ఇదిగో ఈ ఫిషింగ్ హార్బర్ అనేటువంటిది మీకు నేను ఆస్తిగా ఇచ్చాము, ఇది మీ హక్కు అని చెప్పిస్తే దానిని లాక్కును వెళ్ళి వేరే వాళ్ళకి ఈరోజు రకరకాలైన చేస్తున్నారు. 99 పైసలకి నువ్వు భూములు ఇస్తున్నావు. ఈరోజు లోకేష్ అయితే బరి తెగించి ఆయన శ్రీభారత్ గీతం ఇన్స్టిట్యూట్స్ కు సంబంధించి 5,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని ఈరోజు విశాఖపట్నంలో దోచిపెట్టాడు. కాబట్టి మీరు దోచుకుంటున్నారు ప్రభుత్వం సంబంధించి ప్రజలాస్తిని. దానితో పాటు అభివృద్ధి చేసి మత్స్యకారులు వాడుకోవడానికి వాళ్ళ హక్కుగా ఇచ్చినటువంటి దాన్ని ఈరోజు మీరు ఉపయోగించుకోవడం అనేటువంటిది కరెక్ట్ అనేటువంటిది కాదు. ఎందుకంటే దాదాపుగా 25,000 మత్స్యకార కుటుంబాలకు సంబంధించి 289 కోట్ల రూపాయలతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని నిర్మించడం జరిగింది. దాదాపుగా 2024 మార్చికే దీనికి సంబంధించినటువంటి పనులు పూర్తయ్యాయి. ఆ రోజు సోదరులు ప్రతాప్ చెప్పినట్టుగా వర్చువల్ గా దీన్ని ప్రారంభించాలి అని అంటే మార్చిలో, దానికి సంబంధించి కాదు మరలా మనమే వెళ్ళి ఒక మత్స్యకార సదస్సు పెట్టి మత్స్యకార సోదరులందరికీ ఇదిగో నేను ఈ ఆస్తి మీకు ఇచ్చాను అని చెప్పి నేను స్వయంగా వెళ్ళిస్తే బాగుంటుందని చెప్పి ఆలోచన చేశాడు. ఆ లోపల ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది, ఎన్నికలు వచ్చాయి, ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారంగానే ప్రధానమంత్రి చేత ఆగస్టులో దానికి సంబంధించి వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. చేసిన తర్వాత దీనికి సంబంధించి పట్టించుకునేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఆ రోజు ఆయన వచ్చాడు, జనార్దన్ రెడ్డి గారు జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులందరినీ తీసుకొని వచ్చి 6 నెలల లోపల దీని రూపురేఖలు మార్చేస్తానంటే నేను కూడా అనుకున్న పాపం మత్స్యకార కుటుంబాలకు పాపం దీన్ని మార్చిస్తారేమో అనుకుంటే 6 నెలల లోపల మత్స్యకారులకు సంబంధించినటువంటి దాన్ని ఈరోజు ఎగదనుకొని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి డ్రైవింగ్ ప్లాట్ఫామ్ కానీ, కోల్డ్ చైన్ కానీ, దీనికి సంబంధించినటువంటి కోల్డ్ స్టోరేజెస్ కానీ ఇవన్నీ అవసరపడతాయి. వాటన్నిటినీ పూర్తి చేసి ఈరోజు వాళ్ళకి ఇచ్చేటువంటి నేపథ్యంలో వేరే వాళ్ళ చేతికి ఇచ్చి దాదాపుగా ఈరోజు ఒక్కసారి చూస్తే రాష్ట్ర చరిత్రలో అనేక సందర్భాల్లో మనం చూసాం, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఈరోజు రామాయపట్నం పోర్ట్ ఎన్ని సందర్భాలలో ఇక్కడి నుంచి మనం పాదయాత్రలు చేసాం. రామాయపట్నం కావాలి, కనకపట్నం కావాలంటే రామాయపట్నం పోర్టు రావాలని చెప్పి అటువంటి రామాయపట్నం పోర్టు గురించి ఎవరు ఆలోచన చేయలే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత
ఈరోజు ఆలోచన చేశారు. నేను చంద్రబాబు నాయుడికి ఛాలెంజ్ విసురుతున్నా. చంద్రబాబు కొడుకు మీ జీవిత కాలంలో మీరు 100 జన్మలు ఎత్తినా ఈరోజు ఈ ఫిషింగ్ హార్బర్ లాంటిది కానీ రామాయపట్నం పోర్టు లాంటిది కానీ మీరు నిర్మించగలరా? నిర్మించేటువంటి దమ్ము ధైర్యం మీకుందా అనేటువంటిది ఈరోజు మిమ్మల్ని అందరినీ సందర్భంగా నేను అడుగుతున్నాను. దాదాపుగా 289 కోట్ల రూపాయలతో 77 ఎకరాల్లో దీన్ని నిర్మిస్తే ఈరోజు దానిని పూర్తి స్థాయిలో వీళ్ళకి వినియోగంలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటే 25,000 మత్స్యకార కుటుంబాలు దాని మీద ఆధారపడి ఉంటే ఈరోజు మీరు ఒక్క మాటతో వచ్చి ఈరోజు నేను ఒక ఫౌండేషన్ వేసేసి వెళ్ళిపోతున్నానని చెప్పి ఈరోజు ఫౌండేషన్ వేసి వెళ్ళిపోయాడు. కాబట్టి ఈరోజు ఒక్కటే విషయం చెప్తున్నా, దాదాపుగా ఈరోజు అనేక రకాలైనటువంటి జోవలదిన కావచ్చు, నిజాంపట్నం కావచ్చు, మచిలీపట్నం కావచ్చు, ఉప్పాడ కావచ్చు, ఫస్ట్ ఫేజ్ లో మొదటి విడతలోనే 1523 కోట్ల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఫిషింగ్ హార్బర్లకు సంబంధించి ఖర్చు చేయడం జరిగింది. ఈరోజు ఒకసారి చూస్తే కావలి, బోగోలు, అల్లూరు, వెడలూరు, ఇందుకూరుపేట, తోటపల్లిగూడూరు, ముత్తుకూరు, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి కోట, వాకాడు, సూడూరుపేట, తడ ఏదైతే తీర ప్రాంత మండలాలు ఉన్నాయో ఆ మండలాలకు సంబంధించి దాదాపు మత్స్యకారుల జనాభా సుమారుగా 4 లక్షలు ఉంటే దాదాపుగా మత్స్యకారులు 50,000 మంది ఉంటే వీళ్ళకి సంబంధించి 8,500 ఫైబర్ బోట్లు ఉన్నాయి, 4,500 సాంప్రదాయ తెప్పలు ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున వేట చేసుకుని జీవనం సాగించేటువంటి మత్స్యకార కుటుంబాల గురించి ఆలోచన చేయకుండా ఈరోజు ఒకటేసారి వచ్చి నేను ముంబైకి చెందినటువంటి సాగర్ డిఫెన్స్ అనేటువంటి వాళ్ళకి నేను ఇచ్చేసాను, కట్టబెట్టేశాను అని చెప్పి మాట్లాడడం అనేటువంటిది దుర్మార్గం. ఈరోజు మీరు ఒక్కసారి చూసి జగన్మోహన్ రెడ్డి గారు చూసి నేర్చుకోండి. మచిలీపట్నంలో ఈరోజు పోర్టు వచ్చింది, రామాయపట్నంలో పోర్టు వచ్చింది, మూలపేటలో పోర్టు వచ్చింది. దాదాపు 15,000 కోట్ల రూపాయలతో ఈరోజు దాని పనులు చేపట్టాడు. 30,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి అవకాశం ఏర్పడింది. అటువంటి పరిస్థితుల్లో అభివృద్ధి అంటే చేసి చూపించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అయితే ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధిని నమ్ముకుంటూ మన మెడికల్ కళాశాలకు సంబంధించినటువంటి అభివృద్ధిని నమ్ముకునేటువంటి ప్రయత్నం చేశారు. జనాలు తిరగబడ్డారు. దాదాపుగా 1 కోటి మంది ఈరోజు సంతకాలు పెడితే గవర్నర్ గారి దగ్గరికి వెళ్తే గవర్నర్ గారు ఒకటే మాట చెప్పాడు, మేమందరం వెళ్ళినాం గవర్నర్ గారి దగ్గరికి. గవర్నర్ గారు అన్నాడు, నేను చూడడం కాదు కదా, ఇటువంటి 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నేను ఎప్పుడు వినలేదు, ఊహించలేదు అని చెప్పాడు. దానితో ఈరోజు ప్రజలు ఆ పార్టీ ఈ పార్టీని కాకుండా సొంత పార్టీ ఇచ్చినటువంటి పార్టీల సానుభూతి పరులు కూడా ఇది అన్యాయం, జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే దాన్ని అమ్ముకోవడం, 10 మెడికల్ కాలేజీలు మొదటి విడతల తర్వాత 7 మెడికల్ కాలేజీలని ప్రజల్లో ఈరోజు ఆ ఉద్యమం ఊపందుకుంటే దానికి సంబంధించి భయపడి ఎవరు కూడా వేయకుండా ఈరోజు వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి నేపథ్యంలో ఈరోజు ఒక 45 కోట్ల రూపాయలు పెట్టుబడి అంట, దానికి సంబంధించి 30 ఎకరాలు ఇచ్చేస్తాడంట. దానికి మళ్ళా చంద్రబాబు నాయుడు చిలక పలుకులు బలికాడు మన అమరావతిలో 150 ఎకరాలు అవసరం ఉంది దీనికి అని. మీరు 30 ఎకరాలు ఇక్కడ దారాదత్తం చేస్తే 150 ఎకరాలు చుట్టుపక్కల ప్రాంతాలతో సేకరించి మీరు ఇస్తే దాదాపుగా ఈ రోజు ఉన్నటువంటి జోవలదిన్న ఫిషింగ్ హార్బర్ కనుమరుగేటువంటి పరిస్థితి ఉందా లేదా? ఈరోజు ఇక్కడికి వెళ్ళాలంటే నేరుగా మత్స్యకార కుటుంబాలు వాళ్ళకి ఆస్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కాబట్టి వాళ్ళు వెళ్ళి అక్కడ వేట సాగించి దానికి సంబంధించినటువంటి లావాదేవీలు నిర్వహించుకుంటారు. రేపు మీరు డిఫెన్స్కి సంబంధించినటువంటి వాళ్ళకి ప్రైవేటైజేషన్కి ఇస్తే వాళ్ళ దగ్గర నుంచి రావాలంటే గుర్తింపు కార్డు రావాలి. ఈ రోజు చూస్తున్నాం, ఈరోజు నేను చూడడానికి వస్తే 4 దగ్గరలా చెక్ పోస్టులు పెట్టారు పోలీసులు. మేము అయ్యా ఆడికి వస్తామనంటే లేదు మీరు నడిచిపోవాలని 4 కిలోమీటర్లు. పాపం ఈరోజు మత్స్యకారులకి ఈరోజు మేము రుణపడి ఉన్నాం. 4 కిలోమీటర్లు ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా మాతో పాటు వచ్చి మా హక్కుని మేము కాపాడుకుంటాం, ఇది మా ఆస్తి మా హక్కు అన్నట్టుగా ఈరోజు నినదించినటువంటి మత్స్యకార కుటుంబాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలుస్తాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా ఇది చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారు విష్ణుని చెప్పినట్టుగా చేసినటువంటి అభివృద్ధిని చెప్పుకోలేకపోయాం. జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి ప్రజలకు ఇవ్వాలి, ప్రజలకు అందించాలన్నటువంటి ఆలోచన చేశాడు. చంద్రబాబు నాయుడు లాగా ఆలోచన చేయలేదు. చంద్రబాబు నాయుడు లాగా ఆలోచన చేస్తుంటే ఇదిగో అక్కడ ఉన్నటువంటి ఒక శిలాపలకం కట్టుకుంటే ఈ మత్స్యకారులందరూ మాతో పాటు వస్తే మత్స్యకారుల ఆవేశం ఆ శిలాపలకం మీద ఏమైనా చూపిస్తారేమో, లోకేష్ మీద ఉన్న కోపం ఆ లోకేష్ శిలాపలకం మీద చూపిస్తారేమోనని డిఎస్పీ గారు, మహిళా పోలీసులు అందరూ దానికి రక్షణగా నిలబడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి శంకుస్థాపన ఏదైతే ఉందో ఆ పునాది రాయి వాళ్ళ హృదయాల్లో చిరస్థాయిగా మిగిలిపోద్ది, ఇది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీరు ఆ శంకుస్థాపన శిలాపలకాన్ని పగలగొట్టారు. మీరు శిలాపలకాన్ని పగలగొట్టగలరేమో కానీ ఈ ప్రాంత మత్స్యకారులకి ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి రూపాన్ని వాళ్ళ గుండెలో నుంచి తీయగలరా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతున్నా. కాబట్టి మీరు ఎవరో అక్కడ ఉన్నటువంటి కుల రవీంద్ర తీసుకొచ్చి ఆయన మత్స్యకార కుటుంబానికి సంబంధించినట్టు కాబట్టి ఆయన మత్స్యకారులకి అనుకూలంగా మాట్లాడినట్టుగా, మరలా బెదిరించినట్టుగా, బ్లాక్మెయిల్ చేసినట్టుగా కలెక్టర్ గారి పక్కన కూర్చొని ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు పక్కన కూర్చొని పెట్టి ఏదేదో మాట్లాడాడు. చూడడానికి మాట్లాడడానికి కాస్త సిగ్గు ఉండాలి మనుషులకి. నిన్న మాట్లాడుతూ చెప్పారు
కూటమి ప్రభుత్వంలో ఫిషింగ్ హార్బర్ కట్టారంట. కూటమి ప్రభుత్వం ఎప్పుడన్నా ఫిషింగ్ హార్బర్ కట్టారా? మీకు ఎప్పుడన్నా ఫిషింగ్ హార్బర్ కట్టేది ఉందా? మీకు మీ ముఖ్యమంత్రి గారికి ఉండేటువంటి అలవాటు ఏంది? శంకుస్థాపనలో జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు చేస్తే రిబ్బన్ కత్తిరించి అంతా నేను చేసేసానని చెప్పి ప్రతి ఒక్కటి అంతే. చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు అబద్ధాలకి, అవినీతికి, అక్రమాలకి, అరాచకాలకి షర్టు ప్యాంట్ వేస్తే అది చంద్రబాబు అనిపించుకుంటాడు. అటువంటి వ్యక్తి ఈరోజు మేము చేసాం అని చెప్పంటే శిలాపలకం తీసేశారు. ఈ శిలాపలకం చూపిస్తారు. రేపు ఈ డిఫెన్స్ మా వాళ్ళు వచ్చింది, ఈ ఫిషింగ్ హార్బర్ మేమే కట్టాము. ఇప్పుడే చెప్తున్నాడు కదా, పాపం హైదరాబాద్ నేను కట్టానంటే ఆ చనిపోయినటువంటి 400 సంవత్సరాల నాటి కట్టినటువంటి ఆ కులు కుతుబ్ షా ఏమైపోతాడు పాపం, ఆయన ఆత్మ ఏమైపోతుందో ఏమీ లెక్క చేయకుండా నేనే హైదరాబాద్ కట్టా, నేనే సైబరాబాద్ కట్టా, నేనే సెల్ ఫోన్ కనుక్కున్నా అన్నట్టుగా జువ్వాల్సిన మినీ ఫిషింగ్ హార్బర్ కూడా నేనే పూర్తి చేశానని చెప్పి నేను చేశాను కాబట్టి నేను అమ్ముకుంటాను అన్నట్టుగా ఇప్పుడు దాంట్లో నుంచి ఒక 30 ఎకరాలు తీసి వేరే వాళ్ళకి అప్పచెప్తానని చెప్పాడు. కాబట్టి ఖచ్చితంగా మేము మరలా చెప్తున్నాం, ఫ్యాక్టరీలకు, పరిశ్రమలకు మేము వ్యతిరేకం కాదు. కానీ ఈ ప్రాంత మత్స్యకారులకు హక్కు, ఆస్తి కలిగినటువంటి జువ్వలదిన్నె మినీ ఫిషింగ్ హార్బర్ లో మీరు ఏదైనా సరే దాన్ని తరలించాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఈరోజు మీరు పోలీసులను అడ్డు పెట్టుకుని రకరకాలైనటువంటి ప్రయత్నాలు, కుట్రలు పన్నుతున్నారు, మమ్మల్ని ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు. 10 గంటలకు ప్రారంభమైతే 3 గంటలు, దాదాపుగా 6 గంటల సేపు మమ్మల్ని ఇబ్బంది పెట్టి పాపం ఎక్కడ వాళ్ళని అక్కడ ఆపేసి, మూసలేమూతగా ఉన్నటువంటి వాళ్ళు, పాపం ఎవరన్నా ఉండేటువంటి కొంచెం ఆరోగ్యపరంగా సమస్యలు ఉండే మహిళలు అందరినీ ఎక్కడికక్కడ ఆపేసి అయినా సరే ఈరోజు మేము రావాలనేటువంటి పట్టుదలతో వచ్చాం, చూసాం. మమ్మల్ని అడుగడుగునా ఇబ్బంది పెట్టారు. 20 మంది పోవాలంటారు, 25 మంది పోవాలంటారు, 40 మంది పోతారు. మేమందరం వస్తే ఉన్నా ఫిషింగ్ హార్బర్ నెత్తిన పెట్టుకుని ఎత్తుకొని పోతాను అనుకుంటున్నారో అర్థం కావడం. లేదా మీరు చేసినటువంటి దొంగ భాగవతాలు ఏదైతే ఉన్నాయో, మీ అక్రమాలు ఏదైతే ఉన్నాయో, మీరు ఏదైతే మత్స్యకారులకు సంబంధించి వాళ్ళ నోట్లో మన్ను కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారో ఆ వాస్తవం బయటపడితే మత్స్యకారులు మీ మీద విరుచుకుపడతారు. కాబట్టి ఈ రోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి మరలా చెప్తున్నాం, మత్స్యకారుల విషయంలో స్థానిక నాయకులు, ఈ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు, కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు అందరూ కుమ్మక్కై మత్స్యకారుల కడుపు కొట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకొని తీరుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మేమందరం కూడా ఈరోజు నేను, విష్ణన్న, మేమందరం స్థానికంగా ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము అందరం రావడం జరిగింది. వచ్చినటువంటి సందర్భంలో ఎండను సైతం లెక్క చేయకుండా ఈరోజు మీరు అందరూ తరలి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మత్స్యకారుల శ్రేయస్సు కోసం, మత్స్యకార కుటుంబాల సంక్షేమం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలుపెరిగినటువంటి పోరాటం చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. కావలి నియోజకవర్గ మత్స్యకారుల కోసం మా ప్రియతమ నేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో 11 ఫిషింగ్ హార్బర్స్ స్టార్ట్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో కూడా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ని ఫౌండేషన్ స్టోన్ వేసినప్పటి నుంచి, అంటే 1.5 yearలో కంప్లీట్ చేయడం కూడా జరిగింది. ఆనాడు ఈ ఫిషింగ్ హార్బర్ ముఖ్య లక్ష్యం కూడా మన రాష్ట్రంలో ఎంతో మంది మత్స్యకార సోదరులు ఇతర రాష్ట్రాలకి వలసలు పోయి అక్కడ వేటకు పోయి జీవనోపాధి చేస్తున్నారు. వాళ్ళకి ఇబ్బంది కాకుండా మన తీర ప్రాంతంలో కూడా మనం ఈ ఫిషింగ్ హార్బర్స్ పెడితే మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా బాగుపడతాయి, అదేవిధంగా యువతకి ఉపాధి కల్పించినట్టు ఉంటుందని చెప్పి ఈ ఫిషింగ్ హార్బర్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆనాడు కంప్లీట్ చేసి ఎలక్షన్స్కి ముందు దాన్ని ఓపెనింగ్ చేయాలని కూడా తలంచి, అట్ట కాదు డైరెక్ట్గా నేనే అక్కడికి వచ్చి మత్స్యకార కుటుంబానికి అది గిఫ్ట్గా ఇద్దాము అని చెప్పి దాన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఆ తర్వాత అందరికీ తెలిసిన విషయమే, గవర్నమెంట్ చేంజ్ అయింది. చేంజ్ అయిన తర్వాత 2 సంవత్సరాలు కూడా ఇప్పటికి కూడా దాన్ని ప్రభుత్వం పట్టించుకోకుండా దాన్ని సరైన వసతులు కూడా, ఇంకా కంప్లీట్ అయిన దాన్ని సరైన వసతులు కూడా ప్రొవైడ్ చేయకుండా ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తున్నారో చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ మధ్య మన కావలి నియోజకవర్గానికి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్కి లోకేష్ గారు రావటం, దీన్ని ఒక ప్రైవేట్ కంపెనీకి దాదాపు 29.5 ఎకరాలు ఆ కంపెనీకి ఇస్తాము పీపీపీ మోడల్లో, దీన్ని ఇచ్చి దీనికి అనుబంధంగా మళ్ళా వాళ్ళు ఇంకా ల్యాండ్ అడుగుతున్నారు, దాన్ని కూడా ఇచ్చేదానికి ప్రయత్నిస్తామని చెప్పడం నిజంగా చాలా దారుణం. ఎందుకంటే ఇది
పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు 70 ఎకరాలు కూడా మత్స్యకారు కోసం కేటాయించింది, వాళ్ళ ప్రయోజనాల కోసం కేటాయించింది. ఈరోజు ఎవరో ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే రేపు ఎవరైతే మత్స్యకారు దీంట్లో వేట కొనసాగిస్తున్నారో ఒకవేళ వాళ్ళకి ఇస్తే ఐడెంటిటీ కార్డు ఇవ్వచ్చు, లేదా వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇవ్వరు. వాళ్ళు వచ్చి ఇక్కడ పని చేసుకోవాలన్నా కూడా వాళ్ళకి ఎన్నో ఆటంకాలు. ఆఖరికి రోడ్డు కూడా ఆ ప్రైవేట్ కంపెనీకే ఇచ్చేసారంట. అంటే దీని మీద నడిచేదానికి కూడా అనుమతిస్తారు, అనుమతి ఇవ్వరు. అందుకే ఇవన్నీ కూడా మత్స్యకారుకి అనేక డౌట్ ఉన్నాయి. దానికి సంబంధించి కొంతమంది మత్స్యకారులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే మా రైట్స్ ఏ విధంగా మీరు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు, ఇవ్వకూడదని వ్యతిరేకిస్తే దానికి సంబంధించి మళ్ళా కొల్లు రవీంద్ర గారు మినిస్టర్ గారు, ఈ కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు ప్రెసిడెంట్ మినిస్టర్గా ఉన్న కొల్లు రవీంద్ర గారు వచ్చి కలెక్టర్ గారితో మీటింగ్ పెట్టుకొని మా మత్స్యకారుని ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టే వారిని భయపిస్తాడు. భయపించడం కాకుండా మీరంతా కూడా మత్స్యకారుని డిస్టర్బ్ చేస్తున్నారు, వాళ్ళు అగజడి వేపుతున్నారు, ఇది కరెక్ట్ కాదని మాట్లాడుతాం. ఈరోజు మేము అడిగేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఫిషింగ్ హార్బర్స్ పెట్టిందే మత్స్యకారుల కోసం, వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే కోసం, మత్స్యకారు సోదరికి ఇక్కడ వేట కొనసాగించే దానికోసం. అటువంటి వాటిని మీరు ఎవరికి ఇచ్చారు మీకు రైట్, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా అడుగుతున్నాం. అందుకే ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెద్దలు గౌరవనీయులు కాకాని గోవర్ధన్ అన్న, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మన విష్ణన్న, మేమంతా కూడా మత్స్యకారులకు అండగా దీని మీద మనం పోరాడగా వారికి సపోర్ట్గా నిలవాగా అని చెప్పి ఈరోజు మేమంతా కూడా ఈ కార్యక్రమాన్ని తగబెడితే ఇబ్బంది పెట్టారు. ఈ మండు టెండగా కూడా వాళ్ళని వెహికల్స్ వేసుకొని పంపకపోయినా కూడా వాళ్ళంతా కూడా నడిచి దాదాపు 4-5 కిలోమీటర్లు నడిచి ఈరోజు ఇంతమంది మత్స్యకార సోదరులు ఈ పోర్టుకి ఫిషింగ్ హార్బర్కి వచ్చారంటే నిజంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు, ఈ జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఉన్న ఇన్ఛార్జీలు అందరం కూడా మేమంతా కూడా మత్స్యకారుల కోసం పాటుపడతాం, మీకు ఎప్పుడు కూడా అండగా ఉంటాం. ఈరోజు మేము హార్ట్ఫుల్గా మత్స్యకారులకి అండగా ఉండాలని మేము అనుకుంటున్నాం. మీరు చూస్తున్నారు కొన్నిసార్లు ఏ విధంగా తెలుగుదేశం నాయకులు మోసం చేస్తున్నారో. నేను చెప్పేది ఏంటంటే, గతంలో ప్రభుత్వం ఇక్కడ గవర్నమెంట్ తరఫున ఒక ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేసి మనం జిల్లాలో ఇంతకు ముందు ఫిషింగ్ హార్బర్ ఒకటి ముత్కూరులో ఉంటే ఆ ముత్కూరులో ఉండేదాన్ని ఎత్తేసి కృష్ణాపట్నం పోర్ట్ వచ్చిన తర్వాత ఈ చుట్టుపక్కల ప్రాంతంలో మత్స్యకారులు వాళ్ళ బోట్లు యాంకర్ చేసుకోవడానికి కానీ, మత్స్య సంపదను తీసుకొని మార్కెట్కి తరలించుకోవడానికి కానీ సౌకర్యాలు ఏర్పాటు చేసేదానికి ఇది చేయడం జరిగింది. ఇది పూర్తిగా ఎప్పుడో శాంక్షన్ అయిన దాన్ని 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు దాని దృష్టికి ఏం పోలే. నిన్న మొన్న నేను కూడా ప్రెస్లో చూసా, చంద్రబాబు అటు పోతా వచ్చి ఒక శంకుస్థాపన వేసిపోయినాడు, ఇటు వస్తా లోకేష్ ఇప్పుడు ఓపెన్ చేశాడని చెప్పడం జరిగింది. ఎవరు ఏం చేసింది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని స్పీడప్ చేసి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసి కంప్లీట్ చేశారు. ఇప్పుడే ప్రతాప్ రెడ్డి చెప్పినట్టు కంప్లీట్ చేశారు. కంప్లీట్ చేసిన దాన్ని ఇనాగరేట్ చేయకుండా పోవడం జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన జగన్మోహన్ రెడ్డి పని చేశాడే కానీ అన్ని తను చేసింది అన్ని చెప్పుకోలే. ఇది చేసినా చేయకపోయినా ముందు బోర్డులు వేసుకునే వ్యవహారం కాబట్టి వీళ్ళు చేసుకొని ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు దీనివల్ల మత్స్యకారులకు ఇబ్బంది జరుగుతుందనేది ప్రతి ఒక్క మత్స్యకారుడు. మేము అనేది ఏంటంటే, మత్స్యకారుల కోసం ఇది కట్టి గవర్నమెంట్ ఇది పెట్టిన తర్వాత దీని ప్రైవేట్ పరంగా కానీ ఇంకే పరంగా కానీ వాళ్ళకి ఇండస్ట్రీ పెట్టాలనుకున్నప్పుడు స్థానికంగా ఉన్న మత్స్యకారులందరినీ సమావేశపరిచి వారితో డిస్కస్ చేసి ఇక్కడ ఏ ఇండస్ట్రీ వస్తుంది, ఏం పెడుతున్నాం అనేది వాళ్ళతో సమాలోచన చేసి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదని వాళ్ళకి నమ్మకం కల్పించి అవతల ఇది వేస్తున్నారు. వాళ్ళని రానికుండా చేసి కార్డన్ ఆఫ్ చేసి ఏదో మేము తీసుకొచ్చేస్తున్నాం అని పెడితే, కుమారులని స్థలాలు ఉన్నాయి సముద్ర తీరాన, ఇక్కడే ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఇక్కడ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఇది డెవలప్ చేసి ఉన్నాడు కాబట్టి దీని దగ్గర 29.5 ఎకరా పెట్టడం తప్పితే ఇంకేం లేదు. అందువల్ల దయచేసి గవర్నమెంట్ రీథింక్ చేయాలి.
ఒక ఇండస్ట్రీ పెట్టేదానికి వీఆర్ నాట్ అగైన్స్. కానీ మత్స్యకారులు స్వేచ్ఛగా వాళ్ళ బోట్లు పెట్టుకొని చేసేదానికి వాళ్ళకి చాలా ఆటంకాలు వస్తాయి. ఆ ఉత్తరోత్తర అలాంటి ఆటంకాలకి వాళ్ళు సహించుకోరు, వాళ్ళ జీవనోపాధికి ఎఫెక్ట్ అవుద్ది. అందువల్ల దయచేసి ఇది ప్రభుత్వం మళ్ళా పునరాలోచించుకొని చేయాలి. వాళ్ళు ఏదో ఓపెన్ చేశారు, బాగానే ఉంది, శంకుస్థాపన వేశారు. జగన్మోహన్ రెడ్డి వేసిన శంకుస్థాపన రాయిని ఎందుకు బదులుకొట్టారో అది నేను అర్థం కావట్లా. అంటే మేము చెప్పిన కలబోలి మాటలన్నీ నిజం అవుతాయి అనే దానికి రూపులేఖలు లేకుండా చేయాలనుకున్నట్టున్నారు. అటువంటి తప్పు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. అధికారులు కూడా 30-35 సంవత్సరాలు అధికారంలో ఉంటారు. అధికారులు ప్రజాప్రతినిధులు 5 సంవత్సరాలు ఉంటారు, మళ్ళీ దిగిపోతారు, మళ్ళీ ప్రజలు ఎన్నుకుంటే మళ్ళీ వస్తారు. కానీ అధికారులు అధికార పార్టీకి పూర్తిగా కొమ్ము కాసి ఇటువంటి ఇన్ని చేసి అవతల వాళ్ళు ఇబ్బందులు పడకూడదని మేము మనం చేస్తూ, మత్స్యకారులు ఏంటంటే మేము అందరం ఉంటామని మనం చేస్తూ